రోజు మంచిర్యాల కార్పొరేషన్లో 6వ వార్డులో మరి కుమారి హర్షిత గారు పోటీలో ఉన్నారు. మరి వీరు రాబోయే రోజులలో బ్రహ్మాండమైన విజయం కనబరిచే విధంగా ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది. మరి రాజకీయం చేయడానికి వయసుతో సంబంధం లేదు అనే విధంగా ఈ వాడలో ఉన్నటువంటి మిగతా నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. ఈ పాపం చూసి, ఈ చిన్న పాపం చూసి హేళనగా మాట్లాడేటువంటి నాయకులకు ఇదొక హెచ్చరిక. సిగ్గు, శరం, లజ్జ, మానం ఉండాలి ఇంకొక కార్యకర్తను అనడానికి. మరి ఈరోజు జన సైనికులకు ఇలాంటి అవకాశం ఇచ్చిందంటే కొత్త నీరు రావడమే మా ఎజెండా, మా పవన్ కళ్యాణ్ గారి ఎజెండా. కొత్త నీరుకి కొత్త వాళ్ళు వస్తే, సైనికులు వస్తే, కొత్త యువత వస్తే దాని ఆలోచన వేరే ఉంటుంది అనే విధంగానే మరి మా నాయకుని ఆలోచన. మరి అదే విధంగా అదే భాగంలో మరి ఈరోజు హర్షిత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. సిగ్గు శరం ఉన్నటువంటి నాయకులు ఇంకోసారి ఇలాంటి మాటలు కూడా మాట్లాడేటువంటి ప్రస్తావన తీసుకురావద్దని ఇదే సభాముఖంగా విస్తరిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చాలా భారీ మెజార్టీతోని భయం వచ్చింది జనాలను చూసేసరికి. ఇంత చిన్న పిల్ల మీద మేము ఓడిపోవడమా ఏంది మా పరిస్థితి అనే విధంగా వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడడానికి దిగజారినరు. మరి ఆ నాయకులకు ఇదే హెచ్చరిక మేము చేస్తూ ఉన్నాం. ఆమె గెలిపే మా జన సైనికుల గెలుపుగా భావిస్తూ మేము ముందుకు పోతామని తెలియజేస్తాం.